అస్ఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ కూడల నుండి మార్కెట్ మీదుగా బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కాగజ్ నగర్ పట్టణంలో మార్కెట్లలో అన్ని షాపులు, వర్తక వ్యాపార సంఘాలు బంద్లో పాల్గొని హిందూ ఐక్యవేదిక నుంచి బంద్ పిలుపునకు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. నియోజకవర్గంలోని సిర్పూర్, చింతమనేపల్లి, దహేగాం, బెజ్జూర్ మండలాల వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని తమ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. బంద్కు మద్దతుగా వ్యాపార వర్గాల ర్యాలీలో ఎమ్మెల్యే హరీష్ బాబు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు, జైనులు, క్రిస్టియన్లపై గత 2 వారాలుగా దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో కూడా మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వాళ్ళ మాన ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళందరూ ఒకప్పుడు అవిభాజ్య భారతదేశంలో భాగస్వాములుగా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే తూర్పు పాకిస్తాన్ వరకు, బంగ్లాదేశ్ వరకు మొత్తం అవిభాజ్య భారతదేశం. ఇవాళ బంగ్లాదేశ్ లోని ఉపద్రవం కానివ్వండి, పాకిస్తాన్ లో కానీ మైనారిటీల మధ్య జరుగుతున్న దాడులు కానీ, ఇవన్నీ దేశ విభజన జరిగిన పరిస్థితుల్లో దాని పర్యవసానమే. దేశ విభజన జరగకపోతే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితి ఉత్పన్నమయ్యేదే కాదు. కాబట్టి మనం మొన్ననే 14 ఆగస్టు నాడు దేశ విభజన స్మారక దినం జరుపుకొని ఆ రోజు జరిగిన గాయాలను గుర్తు చేసుకున్నాం. భవిష్యత్తులో అటువంటి చర్యలు మళ్ళీ జరగద్దు అని. అవునా? మళ్ళా అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బంగ్లాదేశ్ లోని హిందువుల మీద, మైనారిటీల మీద, క్రిస్టియన్ల మీద, జైనుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. మందిరాలను కూలగొడుతున్నారు. అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగిందో అక్కడ 2 లక్షల మందికి నిరాశ్రయులకు